నమస్కారం. జై శ్రీకృష్ణ. రాధే రాధే అండి అందరికీ. సో నా పేరు మహేశ్వరి. నేను ఇన్స్టాగ్రామ్లో ఆల్మోస్ట్ మీకు అందరికీ తెలుసు, నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది నా గురించి. సో ఈరోజు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, లైక్ నాకు 2-3 వీక్స్ బ్యాక్ ఒక బ్రో నాకు మెసేజ్ పెట్టారనమాట. లైక్ వావ్ మేడం, మీరు అసలు చాలా న్యాచురల్గా జెన్యూన్గా చేస్తున్నారు, కానీ మీకు ఫాలోవర్స్ కానీ మీకు లైక్స్ కానీ ఎక్కువగా రావట్లేదు. కొన్ని వీడియోస్ చూడడానికి బాగోకపోయినా వాళ్ళకి లైక్ థౌజండ్స్లో ల్యాక్స్లో లైక్స్ వస్తున్నాయి. అండ్ ఐ డోంట్ నో వై, అసలు మీకు ఎందుకు రావట్లేదు. యూఆర్ డూయింగ్ వెరీ బ్యూటిఫుల్లీ అండ్ చూడడానికి కూడా లైక్ అందరూ చూసేలాగానే చేస్తున్నారు. మీరు చాలా బాగున్నాయి మేడం. యాక్చువల్లీ నేను ఇది మీకు ఫోన్లోనే చెప్పాలనుకున్నాను, కానీ నేను మీ నంబర్ వరకు రీచ్ అవ్వలేకపోయాను. సో దట్స్ వై ఐఎమ్ సెండింగ్ ద మెసేజ్ అని మెసేజ్ రూపంలో పెట్టాడనమాట. ఇన్స్టాలోనే మెసేజ్ ద్వారా పెట్టాడు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ ఇలా చెప్పినప్పుడు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అండ్ నాకు అంటే లైక్ చేసే వాళ్ళకి కూడా ఇంకా బూస్టప్ లాగా ఉంటుంది. లైక్ ఓకే, మన వీడియోస్ న్యాచురల్గా ఉన్నాయంట, సో ఇంకా ఎక్కువగా చేయాలి, ఇంకా బాగా చేయాలి అన్నట్టుగా అనిపిస్తుంది. అండ్ యా, నాకు కాన్ఫిడెన్స్ లేనప్పుడు నేను ఫిల్టర్స్ సపోర్ట్తో వీడియోస్ చేయడం జరిగింది. వెన్ ఐ బిల్డ్ మై సెల్ఫ్ ద కాన్ఫిడెన్స్, నా గురించి నేను ఆలోచించడం స్టార్ట్ చేశాను. వై డోంట్ యూ గో జెన్యూన్లీ వితౌట్ ఫిల్టర్ అని ఒక ఆలోచన నాకు కూడా వచ్చింది. అండ్ ఈ మధ్యకాలంలో చేసిన అన్ని వీడియోస్ కూడా ఫిల్టర్ లేకుండానే, అంటే లైక్ ఫిల్టర్స్ లేకుండానే చేశాను. బ్రో కూడా ఫిల్టర్స్ లేని వీడియోసే చూసారు యాక్చువల్లీ. లైక్ అంత ప్రీవియస్వి కాకుండా రీసెంట్గా చేసినవన్నీ చూసి తను నాకు కమెంట్ చేయడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ లాస్ట్లో మీరు చెప్పిన లైన్ నాకు చాలా బాగా నచ్చింది. ఏమన్నారంటే, బాధపడకండి మేడం, మీరు తప్పకుండా రీచ్ అవుతారు